అక్క కుంభమేళ మోనాలిసా కుంభమేళ మోనాలిసా బాలీవుడ్ ఆఫర్. మా కుంభమేళలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన మోనాలిసా భోస్లే 16కు బాలీవుడ్ ఆఫర్ వచ్చింది. ఆ డైరెక్టర్ సనోజ్ మిశ్రా తన సినిమాలో మోనాలిసాను తీసుకుంటారని తెలిపారు. ఆమె రూపం అమాయకత్వానికి తాను ఫిదా అయిపోయారన్నాడు. మొన్న కూడా చెప్పుకున్నాం, హీరోయిన్ ఉండే ప్రతి లక్షణం ఉంది, అందం అమాయకత్వం. వాస్తవానికి అందం అమాయకత్వం, ఇంకొకటి మేకప్ మెంతో పని లేకుండా న్యాచురల్ బ్యూటీ. ఈమె చేసే వృత్తి ఏందా అంటే వీళ్ళ తాతలు తండ్రులు కానుంచి వీళ్ళు అక్కడ కుంభమేళ వీళ్ళ తండ్రి వీళ్ళ తాత తర్వాత ఇదంతా వారసత్వంగా వస్తుంది. కానీ ఎవరో ఒకరు ఆమెను చూసి ఫిదా అయిపోయి ఆమెకు ఫోటో సోషల్ మీడియాలో వదిలితే అసలు ఈ కుంభమేళ మొత్తం యూట్యూబ్ ఆల్మోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. కొంతమంది మరీ దరిద్రులు ఓన్లీ మోనాలిసా చూడటానికి కుంభమేళ పోతున్నారు అంటే తప్పది. 25 సంవత్సరాలకు ఒకసారి జరిగే మహా కుంభమేళాన్ని తీసుకుపోయి మీరు మోనాలిసా కోసం అని చెప్పి చాలా మంది ట్రోల్ చేస్తున్నారు. చాలా తప్పు. భక్తి ఉండాలా. మోనాలిసా అంతే. మొత్తం మీద ఆ బాలీవుడ్ డైరెక్టర్ కంటపడింది. అవును, ఆ దేవుని దయ వల్ల ఆమెకు ఒక మంచి అవకాశం వచ్చి మంచి స్థాయిలో ఉంచాలి. కానీ మళ్ళీ ఒక అవకాశం ఇచ్చి మళ్ళీ రుద్రాక్ష దండల కాడికి చేసి రావద్దు. మళ్ళీ పూసలు అమ్ముకునే పరిస్థితి మాత్రం. ఎందుకంటే వాస్తవానికి ఆమె ఇప్పుడు మన నమ్మే వస్తుంది ఇప్పుడు బయటికి. లేదంటే ఆమె బిజినెస్ ఆమె చక్కగా చేసుకుంటది. ఇప్పుడు మొత్తం అయిపోయిన దాకా ఆమె బిజినెస్ కొంచెం లాస్. ఇప్పుడు ఆమె బయటికి తీసుకొచ్చేది మళ్ళీ సోషల్ మీడియానే. తర్వాత మళ్ళీ కుమారాంటి తర్వాత మిగతా వాళ్ళు కొంతమంది ఫేమస్ అయ్యారు, 2-3 వాళ్ళ పరిస్థితి కానియద్దు. ఆల్రెడీ కోయి తాత పడిపోయింది. కోయి పాస్టర్ ఇంటర్వ్యూలు ఇచ్చే పరిస్థితి వచ్చింది. మళ్ళీ ఇంటర్వ్యూలు ఇచ్చే పరిస్థితి వచ్చింది ఆయన. అంటే వాస్తవానికి వాళ్ళకి తెలియకుండా వాళ్ళని ఫేమస్ చేస్తారు. సోషల్ మీడియాలో వైరల్ చేస్తారు కొంతకాలమే. అది తర్వాత మళ్ళీ ఎవరి జీవన శైలి వాళ్ళు చేసుకుంటూనే ఉండాలి. అసలు కుమారాంటిని అక్కడ నుంచి ఆ షాపే లేపేసారు. అక్కడ నుంచి అక్కడ లేదు. ఇప్పుడు కుమారాంటి గారు ఇప్పుడు వీడియోలు చేసుకుంటున్నారు హ్యాపీగా యూట్యూబ్ లో. అయితే వాస్తవానికి కూడా మోనాలిసా చాలా అంటే చాలా అద్భుతమైన ఆకారంతో అద్భుతమైన కళ్ళతోని ఎంత అందంగా అట్రాక్షన్ పడుతుందంటే అంత అందంగా న్యాచురల్ బ్యూటీ. తర్వాత మనం స్టార్ హీరోయిన్స్ చూసుకోవచ్చు. స్టార్ హీరోయిన్స్ కంటే న్యాచురల్ గా అంటే ఒక వీడియో తీసి పెడితేనే అంత వైరల్ కావడం అనేది భారతదేశంలో మొదటిసారి ఇది. ఎందుకంటే ఓన్లీ ఒక పర్ఫార్మెన్స్ లేదు, ఒక ఎక్స్ప్రెషన్ లేదు. న్యాచురల్ గా ఎలా ఉందో అలా వీడియో తీసి పెడితేనే ఆ రుద్రాక్షలు పూసలతోనే తీసిరాయి మళ్ళీ వీడియోలు కూడా. ఆ రుద్రాక్షలు పూసలు ఆ దండలతోనే తీసి ఆమె దగ్గర కొనుక్కొని మళ్ళీ ఇప్పుడు ఆమెకి డబ్బులు ఇచ్చి వీడియో చేసుకుంటారు. ఇప్పుడు పరిస్థితి ఏమైందంటే ఆమెను చూడడానికి జనం ఎగబడితే వాళ్ళ డాడీ వాళ్ళ ఫాదర్ ఆమెను తీసుకొని ఇంటికి పోయాడు. ఇప్పుడు బిజినెస్ బొక్క మీ వల్ల. చాలా మంది కుంభమేళకి భక్తితో వెళ్ళండి, భక్తి శ్రద్ధలతో వెళ్ళండి. ఎందుకంటే అక్కడ మనకి చాలా ఒక 40 కిలోమీటర్ల మేర జనాలు, కొన్ని కోట్ల మంది జనాలు, దగ్గర ఒక 40 కోట్ల మంది జనాలు పోయి వస్తున్నారంట కుంభమేళకి. ఆ 40 కోట్ల మంది జనాలు 40 కిలోమీటర్ల అంత దూరం నుంచి నడుచుకుంటూ వచ్చి పుణ్యం కట్టుకుందామంటే మీరు ఇక్కడ మోనాలిసా దగ్గర మొత్తం టైం అంతా వేస్ట్ చేస్తున్నారు కొంతమంది వ్యూస్ కోసం. చాలా తప్పు. ఆమె బతికిందో ఆమె బతుకుతుంది. ఆమెను అనవసరంగా సోషల్ మీడియా రానిచ్చి ఈ రోజు పాపం ఆమె అంత వైరల్ చేయడం కరెక్టే. మరి వైరల్ చేసినప్పుడు బాధ్యత వహిస్తారా? నీ లైఫ్ అంతా మేము చూసుకుంటామమ్మా అని వదిలేస్తారు. అది చాలా తప్పది. ఆ భక్తితో వెళ్ళండి కుంభమేళకి. అంతేగాని మోనాలిసా కోసం ఫ్లైట్ టికెట్ బుక్ చేసే వాళ్ళు ఎయిర్లైన్స్ బాగా చేయడం ఏముంటది అక్కడ. కానీ కుంభమేళ రికార్డ్ బ్రేక్ చేసింది. రికార్డ్ బ్రేక్. వాస్తవానికి కుంభమేళ మొత్తం కలిపి ఆ 40 కోట్ల మంది కలిపి మోనాలిసాకి అదృష్టంగా భావించింది. ఎందుకంటే నిరుపేద కుటుంబం అమ్మాయిది. పాపం వాళ్ళ నాన్న పూసలే, వాళ్ళ చెల్లి పూసలే, వీళ్ళందరూ కూడా వీళ్ళొక జీవనోపాధి దండలు రుద్రాక్షలు ఇవన్నీ అమ్ముకునే క్రమంలో ఆ అమ్మాయి అంత హైలైట్ గా కూడా ఒక పక్క మంచిదే. కానీ దీన్ని మిస్యూజ్ చేయొద్దు ట్రోలర్స్ కూడా.